కశ్యపుడు ఆ మునులతో, అయ్యా, బ్రహ్మ ఇంద్రుని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రునిగా నియమించాడు. రెండవ ఇంద్రుడంటే అతని మాటకు అన్యథాత్వమే కదా. కాని మీ వాక్కులు వృధా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు పక్షికులానికి ఇంద్రుడవుతాడు అని చెప్పి ఒప్పించాడు. సూర్యకిరణాల వలె తేజోమయమైన బంగారు కాంతిగల శరీరంతో గరుడు తీవ్రవేగంతో అమృతం ఉన్న చోటికి చేరాడు. అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక లోహచక్రాన్ని చూశాడు. దాని అంచులు పదునుగా ఉన్నాయి. అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఆ చక్రం సూర్యునిలా అగ్నిలా మండుతూ ఉంది. అది అమృతాన్ని రక్షిస్తోంది. అతడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకుని ఒక క్షణంలో ఆ చక్రపు ఆకుల సందు నుండి లోపలికి అక్కడ అమృత భాండాన్ని రక్షిస్తూ 2 భయంకర సర్పాలు కనిపించాయి. అవి నాలుకలు చాపుతూ ఉన్నాయి. కళ్ళు మెరుస్తున్నాయి. శరీరం అగ్నిలా కాంతిమంతంగా ఉంది. అవి చూపుల్లోనే విషం చిమ్ముతున్నాయి. గరుడు వాటి కళ్ళో దుమ్ము చిమ్మి వాటికి కళ్ళు కనబడకుండా చేశాడు. ముక్కుతో గోళ్లతో వాటిని పొడిచి పొడిచి చంపాడు. చక్రాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అమృతాన్ని తీసుకుని అతివేగంగా ఎగిరిపోయాడు. అతడు అమృతాన్ని తాను త్రాగకుండా సర్పాలను చోటికి బయలుదేరాడు. ఆకాశ మార్గంలో అతనికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. అమృతం తాగాలనే లోభబుద్ధి అతనికి లేనందుకు విష్ణువు సంతోషించి అతనికి వరమిస్తానని, ఇష్టమైనది కోరుకోమని అన్నాడు. గరుడు తాను అతని ధ్వజంగా ఉండాలని, అమృతం త్రాగకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు. విష్ణువు తథాస్తు అన్నాడు. గరుడు తను కూడా అతనికి వరమివ్వాలననుకుంటున్నానని, ఏదైనా అడగమని కోరాడు. విష్ణువు అతనిని తనకు వాహనం కావాలని అడిగాడు. గరుడు అంగీకరించాడు. అతని అనుమతి తీసుకుని అమృతంతో బయలుదేరాడు. అప్పటికే ఇంద్రుడు కళ్ళు తెరిపిన పడ్డాయి. గరుడు అమృతం తీసుకుపోవడం చూసి క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అయినా అతడు చెక్కు చెదరక నవ్వుతూ మృదువుగా, ఇంద్ర, ఈ వజ్రాయుధం ఎవరి ఎముకతో చేయబడిందో వారి గౌరవార్థం నేను నా ఈకను ఒకదానిని వదిలివేస్తున్నాను. లేకపోతే నీవు ఆ ఈకను కూడా తుంచలేవు. వజ్రాఘూతం నాకేమి బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు. ఇది చూసిన లోకులందరూ ఆనందించి ఇటువంటి రెక్కలు కలిగిన ఈ పక్షి సుపర్ణుడు అని ప్రశంసించారు. ఇంద్రుడు మనసులో అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు. అతడు గరుడుని నీ పరాక్రమమెంతో తెలుసుకోవాలని, నీతో స్నేహం చేయాలని ఉందని అడిగాడు. దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయమచ్చును. ఇక బలం సంగతి ఏం చెప్పను? తన గుణాలను తానే పొగడుకోవడం, తన బలాన్ని ప్రశంసించుకోవడం సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు. నీవు నన్ను మిత్రునిగా భావించి అడిగితే నేను ఆ మైత్రిని పురస్కరించుకుని చెప్పాను. పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులతో సహితంగా భూమినంతటినీ, దానిమీద ఉన్న మీ స్వర్గలోకాన్ని నేను ఒంటిరెక్క మీద తాల్చి అలసట లేకుండా ఎగురగలను అన్నాడు. అది విని ఇంద్రుడు, ఇది సంపూర్ణంగా సత్యం. నీవు నా గాఢమైత్రిని అంగీకరించు. నీకు అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చివేయి. ఇది నీవు ఎవరికైనా ఇస్తే వారు మాకు హాని చేస్తారు అన్నాడు. గరుడు, దేవరాజా, అమృతాన్ని తీసుకువెళ్లడానికి ఒక కారణం ఉంది. నేను దీనిని ఎవరికి ఇవ్వను. నేను దీనిని ఉంచిన చోటు నుండి నీవు ఎత్తుకుపోవచ్చు అన్నాడు. ఇంద్రుడు సంతోషపడి వరం అడుగమన్నాడు. గరుడునికి సర్పాల దుష్టత్వం, వాటి మోసగుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగడం జ్ఞాపకం వచ్చింది. అతడు బలవంతమైన సర్పాలే తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు. ఇంద్రుడు తథాస్తు అన్నాడు. ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని గరుడు సర్పాలు ఉన్న చోటుకి వచ్చాడు. అక్కడే వారి తల్లి కూడా ఉంది. అతడు సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో, ఇదిగో అమృతాన్ని తెచ్చాను. తాగడానికి తొందరపడకండి. దీనిని దర్భల మీద ఉంచుతున్నాను. స్నానం చేసి పవిత్రులై దీనిని త్రాగండి. మీరు చేసిన పని పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాస్య విముక్తురాలు అయింది అన్నాడు. సర్పాలను అందుకు అంగీకరించాయి. సర్పాల్ని ఆనందించి స్నానం చేయడానికి వెళ్లగానే ఇంద్రుడు అమృత కలశాన్ని ఎత్తుకుపోయి స్వర్గానికి చేరుకున్నాడు. మంగళ కార్యాల్ని పూర్తి చేసుకుని సర్పాలు తిరిగి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు. తాము వినతను దాసిగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని అవి అనుకున్నాయి. అయితే అమృతం అక్కడ పెట్టబడింది కనుక దాని అంశ అక్కడ కొంత అయినా ఉండవచ్చని భావించి సర్పాలు కుశలను నాకసాగాయి. దాంతో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృత స్పర్శ వలన కుశలు పవిత్రంగా భావించబడుతున్నాయి. గరుడు కృతకృత్యుడై ఆనందంగా తల్లితో కలిసి జీవించసాగాడు. అతడు పక్షులకు రాజు అయ్యాడు. అతని కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. అతని తల్లి సుఖంగా జీవించింది.